కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని శాఖల అధికారులు విధిగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి మిఠాయిలు, చాక్లెట్లు పంచిపెట్టారు. మదర్ స్కూల్ ఆవరణలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మదర్ స్కూల్ కరస్పాండెంట్ సెక్రటరీ పెనుమొచ్చు నాగేశ్వరరావు గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టతను తెలిపారు. మండల పరిషత్ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మండలాధ్యక్షుడు నగుడు శ్రీనివాస్ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టతను వివరించి బ్రిటిష్ వారి పాలనలో ఎన్ని బాధలు అనుభవించామో మహనీయుల గత చరిత్ర స్మృతులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తుప్పలు రమణమ్మ కృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకట కృష్ణాజీ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఈఓపీఆర్డీ అరుణ్ కుమార్, కోటనందూరు సర్పంచ్ గర్సింగి శివలక్ష్మీధర్ బాబు, తాడపల్లి సర్పంచ్ సూర్ల రాంబాబు, ఎస్ఆర్పేట సర్పంచ్ కృత్తల జోగిరాజు, బొత్తవరం సర్పంచ్ వేగి లక్ష్మీ అప్పలేడు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ, కోప్ సంఘ సభ్యులు జిగటాల కోట సత్యబాబు, మండల యూత్ లీడర్ బండి నాని, కోటనందూరు హైస్కూల్ చైర్మన్ ఉలూరి శ్రీను, అన్ని శాఖల అధికారులు ఉంటున్నారు. 55వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దాన్ని మనం డైమండ్ జూబ్లీ కింద చేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం రోజున ఇప్పుడు మీరు చూశారు ఎంపీడీఓ గారు జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున మనం జెండా మన గౌరవనీయుల మండల పరిషత్ అధ్యక్షుల వారు జెండాని ఎగరవేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15 రోజున మనకి స్వాతంత్రం వచ్చింది. సో బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం లభించింది కాబట్టి జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తాం. గణతంత్ర దినోత్సవం ఏంటంటే ఆ రోజు మనం గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నాం. అంటే మన కాన్స్టిట్యూషన్ అంటాం. కాన్స్టిట్యూషన్ని మనం ఆ రోజున మనం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటాం. అది జనవరి 26. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రచించారు. అది 1949లోనే పూర్తయింది, నవంబర్ 26 తారీఖున. కానీ దానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా జనవరి 26ని కేటాయించారు. జనవరి 26 ఉద్దేశం ఏంటంటే అది పూర్ణ స్వరాజ్గా మనం ముందు ప్రకటించుకున్నాం. ఆ పూర్ణ స్వరాజ్ కూడా జనవరి 26వ తారీఖున జరిగింది కాబట్టి దానికి గుర్తుగా మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఆ రోజు అంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న మనకంటూ ఒక రాజ్యాంగం కానీ చట్టం కానీ లేదు. సో దాన్ని ఆ చట్టాన్ని లేకపోతే రాజ్యాంగాన్ని రచించడం కోసం అని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ ఒక పరిషత్ ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రాముఖ్యత. అదే కాకుండా ఇప్పుడు మనకి ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు మన గ్రామ పంచాయతీలకి అలాగే మండల పరిషత్కి 2 సంవత్సరాల నిధులు రావడం జరిగింది. మాకు కొద్ది రోజుల క్రితమే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అందులో రాబోయే కాలం మన పంచాయతీరాజ్ సంస్థలన్నిటికి కూడా స్వర్ణయుగం అని చెప్పారు. సో మనకి ఇప్పుడు జీపీడీపీ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మన ఎంపీడీ సభ్యులు అలాగే సర్పంచులు దాని ప్రాముఖ్యత మీరు గమనించి మీ గ్రామాల్లో మంచి పనులు పారిశుధ్యం కానీ లేకపోతే మెయిన్ తాగునీరు అలాగే బేసిక్ కమ్యూనిటీస్ అంటే సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాలన్నింటినీ కూడా చక్కగా మంచి అభివృద్ధి పదంలో తీసుకొస్తారని మనకి తెలియజేయడం జరిగింది. మనం సంపూర్ణమైనటువంటి స్వతంత్రంగా మనం చిన్నప్పటి నుంచి ఒకే మాటను మనం వాడుతూ ఉన్నాం. గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంటే దానిని అమలుపరుస్తూ మనం చాలా చక్కగా మనల్ని మనమే పరిపాలించుకోవడం మొదలుపెట్టినటువంటి సుదినం ఇది. అందుకే అంటే ఇప్పటి వరకు కూడా బ్రిటిష్
గవర్నర్ జనరల్ 1950 జనవరి 26 వరకు కూడా మనకి రాష్ట్రపతి అంటూ లేకుండా ఇంకా లార్డ్ మౌంట్ బాటన్ గారే ఉండడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఆ రోజు నుంచి రాష్ట్రపతి పదవి ఏర్పడడం కానీ, రాష్ట్రపతులు అప్రతీతంగా కొనసాగుతూ రావడం కానీ, మనల్ని మనం పరిపాలించుకోవడం కానీ జరుగుతూ ఉంది. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు చాలా కష్టపడి అన్నీ కూడా తయారు చేశారు. ఆ రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అంటే ఈ రోజుకి కూడా మనకి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కూడా మనం ఉండడం, ఎంతోమంది మేధావుల కలయికతో ఏర్పడినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం పరిపాలించుకుంటూ ఉన్నాం మనమే. అందుకే మనకు ముందుగానే చెప్తారు, మన కోసం మనం రచించుకుని మన కోసం మనమే అంకితం చేసుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పి ముందు మాటగా కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ అమల్లో ఎక్కడైనా రాజ్యాంగం అమలులో లోపం ఉందేమో తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లోపం లేకుండా చేసినటువంటి గొప్ప కమిటీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ. అయితే ఈ రోజుకి కూడా మన భారతదేశం చాలా అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంది. సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు మనం 4వ స్థానంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకాం. ఇంకా మనం టాప్ 3లో కూడా వచ్చేటటువంటి దిశగా మన పాలకులు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మనం ఈ G20 అనేటటువంటి ఒక గొప్ప సుసంపన్న దేశాల యొక్క గ్రూపుకి ఈరోజు భారతదేశం లీడర్షిప్ వహించేటటువంటి ఘనత వచ్చిందంటే ఇది మామూలుగా సాధించినటువంటి ఘనత కాదు. అలాగే మన ఇక్కడ G20 సదస్సును మనం విశాఖపట్నంలో జరుపుకున్నాం, అలాగే హైదరాబాద్లో జరుపుకున్నాం. ఇలాగా G20కి మనం ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప సువర్ణ అవకాశం కూడా లభించింది. అదేవిధంగా మరి ఖగోళపరంగా కూడా చంద్రయాన్లో మనం ఎన్నో సాధిస్తూ ఉన్నాం. ఇలాగా మన భారతదేశం సాధించినటువంటి ప్రగతిని మనం రోజు పెద్దగా మాట్లాడుకోకుండా ఏవో మాట్లాడుకున్నాం, కానీ ఇవన్నీ కూడా మనం సాధించిన ప్రగతి తలుచుకుంటే ఒక్కసారిగా మీకు తెలుస్తుంది. మనం సాధించిన ప్రగతి అంటే తెలియకుండా నడిచిపోతుంది. దీన్ని తలుచుకుంటూ మరింత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి అంటే మన అధికారులు కానీ, ఈ పాలకులు కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ సమన్వయంతో పనిచేస్తూ, అందుకే ఇందాక చెప్పారు ఎందుకు అధికారులు ఎగరేస్తారు అనేటటువంటి దానికి, మనం రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి ఎగ్జిక్యూషన్ బాడీ మాది కాబట్టి